అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు కాస్త రసభాసగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ ని వీడారు. అయితే మీడియా ఎదుటే వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ చోటు చేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ట్రంప్ మాటలు జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయినటువంటి ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. అయ్యో ఇలా జరుగుతుందేంటి అన్నట్లుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్ కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ట్రంప్పై ఒత్తిడి చేశారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి ఘర్షణ ఇరు పక్షాలకు మంచిది కాదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and haven't not been only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you men are brave, president. but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if me you to didn't have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I. You have a damn good chance of coming out okay because